బెంగళూరులోని బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్లో తరచూ కనిపించే ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడున్న ఎన్నో పులులు, సింహాలు, చిరుతపులులకు సావిత్రమ్మే అమ్మ. నేను ఇప్పుడు వచ్చినాను, బాగా రెస్పాన్స్ చేస్తాయి అవి. మేము వచ్చి పిలిస్తే పారు వస్తాయి, అన్నీ వస్తాయి కదా, దానికే రెండు జగడాలు ఆడతాయి. నేను పోవాలా ముందా అని చెప్పేసి జగలు మాడతాయి అవి. ఇప్పుడు మేము ఆపదన రాని రెస్పాన్స్ చేస్తాయి అవి. మేము ఇక్కడ వస్తాము, చిన్న బంగారా అని పిలుస్తాము, బుజ్జు అది ఇది పేర్లు పెట్టి పిలుస్తాము. అవి పారు వస్తాయి, వచ్చి చూస్తాయి. ఇప్పుడు అన్నీ వస్తాయి కదా, దానికి నేను పోవాలా అని రెండు జగలు మాడతాయి. అంతే, బాగా రెస్పాన్స్ చేస్తాయి. ప్రస్తుతం ఇక్కడున్న జంతువుల్లో చాలా వరకు అవి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అటవీ సిబ్బంది కాపాడి తీసుకొచ్చినవే. చిన్నతనంలో తల్లికి దూరం అవ్వడం, తల్లి చనిపోవడం లేదా జబ్బు పడ్డంతో జూ హాస్పిటల్కు తీసుకొచ్చే చిరుతపులులు, సింహాలు, పులులు లాంటి ఎన్నో జంతువుల కూనలను సావిత్రమ్మే చూసుకుంటారు. పొద్దున వచ్చినట్టుగా అక్కడంతా క్లీన్ చేసుకుంటాము, టేబుల్ అంతా క్లీన్ చేస్తాము. వాటికి పిల్లలంతా చిన్న పిల్లలు వచ్చిండే వాటికంతా బట్టలు చేంజ్ చేయాలా. ఆమెటికి బెడ్ అంతా చేంజ్ చేసిన మీటికి పాలు కాపి 9:30 లోపల పాలు తాపాలా. పాలు తాపుతాము, పెద్దవంతా ఉంటాయి, అవంతా క్లీన్ చేసుకున్నాలా. ఇక్కడంతా ఊడ్చుకొని లోపల కేజీలంతా క్లీన్ చేసుకొని మరి కేజీ అంతా కడగల్లా, మంచినీళ్ళు పెట్టాలా వాటికి, అదంతా చేసుకుంటాము. ఇప్పుడు పుట్టింది కదా, అదే పాప వస్తుంది ఇక్కడ. అన్ని పిల్లలు వస్తాయి, సింహ వస్తుంది, చిరుతే వస్తుంది, పులి వస్తుంది, మరి జింకెలు అన్నీ వస్తాయి. ఏమేమి ఇక్కడ ఇచ్చేస్తామో అన్ని పిల్లలు వస్తాయి. అమ్మ చూసుకుంటే తెచ్చలేదు, అమ్మ చూడలేదు అంటే మేము తెచ్చి సాకి పెద్ద చేసి సపరెక్కిస్తాము. ఫస్ట్ వచ్చిన వీరు అంత కష్టమే పాలు తాపేకి. సిరంజ్లను ఏమిటని చిన్న నిప్పాలు ఉంటాయి, ఇస్తాము. అప్పుడు ఒక నెల అయినమిటికి బాగా తాకుతాయి, సరిపోతాయి. మరి వుడ్ వాష్ వేస్తాము, పొద్దున్నే మాపసారి ఒక డ్రాప్ వుడ్ వాష్ వేస్తాము, సరిపోతాయి. చిన్న అన్నిటిని చూస్తాం మేము. ఎలా అంటే చిన్న పాపలని చూస్తాం కదా, అప్పుడు పైన మమ్మల్ని ఏమి చేసేలే. సావిత్రమ్మ కూడా ఇక్కడికి రావడం అనుకోకుండానే జరిగింది. భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆమెకు 2002లో ఇక్కడ ఉద్యోగం వచ్చింది. మొదట క్లీనర్గా చేరిన ఆమె తర్వాత కేర్ టేకర్ అయ్యారు. జాబు అంటే ఇది మా హస్బెండ్లు చేస్తూ ఉంటారు. ఫస్ట్ మా హస్బెండ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆకస్మికంగా తీరుకొనిస్త్రీ, వాళ్ళ పని నాకు ఇచ్చిరి. అప్పుడు ఇది లోపలంతా క్లీన్ చేసుకొని ఉండు అని చెప్పి అప్పుడు ఒక్కొక్కటే పిల్లలంతా ఇక్కడ వస్తూ ఉంటాయి కదా, అట్లే చూసుకొని చేసుకొని ఇప్పుడు ఉండాం. 25 ఏళ్ళు అయ్యా మేము ఇక్కడ వచ్చి. 23 ఏళ్లుగా కేర్ టేకర్గా పనిచేస్తున్నా ఎప్పుడూ క్రూర మృగాల వల్ల తనకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని ఆమె చెప్పారు. ఏం చేసలేదు, మాకి వాటిపై నమ్మకం ఉంటుంది మాకి. దానింటూ మేము పోతాము, అంతా క్లీన్ చేసి అంతా చేసేసి వస్తాము. చిన్నపిల్లపు నింటూ చూసుకుంటాము, దానింటూ అవి మాకేమి చేయవు. ఇక్కడ ఎవరిని ఇడ్చేలేదు మేము చూసేకి, దీనికి ఎవరిని ఇడ్చేలే కదా. ఎవరైనా వస్తే గాబరి అవుతాయి అవి. ఆ టైంలో మమ్మల్ని పట్టుకునేది, పిరిచేది అవంతా చేస్తాయి. అప్పుడు అంత ఏట్లు అవుతుంది, కాళ్ళు చేతులు అంత ఏట్లు అవుతుంది. ఆమెకంతా మందు వేసుకుంటే సరిపోతుంది. కొరకలేదు, ఇన్నాళ్ళైంది 25 ఏండ్లాయా, యావదీను కొరికిందేమీ లేదు. ఇక్కడి జంతువుల పిల్లలు జబ్బు పడితే ఆమె తలడిల్లిపోతారు. అప్పుడు హుషారు లేదు అన్నప్పుడు భోజనం తినేలే, అవి సప్పుగా ఉంటాయి. అప్పుడు మేము పోయి పొద్దున్నే దినామ డైలీ చెక్ చేస్తాం. మేము వచ్చినట్టుగానే అన్ని చెక్ చేసుకోపోతాం ఎట్లుంది అని చెప్పేసి. ఆవిడ ఒకటేమన్నా సప్పుగా ఉంటే ఆవిడ ఇమ్మీడియట్లీ మా డాక్టర్కి చెప్తాము, వాళ్ళు చూస్తారు. ఆవిడ పట్టుకొని మా పీస్ కేజీ అని ఉంది, దానికి వేసుకుంటాము. మరి డ్రిప్స్ అంతా వేసి హుషారు చేస్తాం. ఆమెకి సరిపోతాయి, 3 నాళ్ళ లోపల బాగా అవుతాయి. కడుపు నొప్పి వచ్చింది అంటే అది లూజ్ మోషన్ అవుతుంది. ఫస్టే ఆవిడ బేద అవుతుంది, ఆవిడ భోజనం తినేలేదు. ఆవిడ మాకు గొత్తవుతుంది. అప్పుడు మేము ఇంజక్షన్ డ్రిప్స్ అంతా వేసి 3 నాళ్ళు 4 నాళ్ళకంతా మేలు చేస్తాం. ఆమెకు సరిపోతుంది. బన్నేరుగట్ట ప్రాంతంలోనే ఒక అద్దె ఇంట్లో ఉంటున్న సావిత్రమ్మ జూ హాస్పిటల్లో జంతువుల పిల్లలను చూసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. మేము సేవ చేయాలంటే మా అదృష్టం అనిపిస్తుంది.
ఇక్కడంతా చూసేది ఇక్కడ వచ్చి చేరుకుండేదే మా అదృష్టం అనిపిస్తుంది. వీటిని అంతా చూసుకొని చేసిండేదే మా పుణ్యం చేసిండమ్మేమో మేము అనిపిస్తుంది. మాకు నిండా సంతోషంగా ఉంది ఇక్కడ పని చేసేది. భయం ఉండే అప్పుడు మేము ఎప్పుడు ఆడికి పోయినోళ్ళు కాదు, ఇంట్లోనే ఉంటుంది. ఆకస్మిక తీరిపోయి వాళ్ళ పొనుకు మేము రావాల్సి ఉండే, పిల్లోళ్ళు సాకాల్సి ఉండే, పొనుకు రావాల్సి ఉండే, బేజారు అవును. అప్పుడు ఈ జంతువులనంతా వీటిని చూసేసి అవంతా మరుస్తుంది. మేము వీటిని నింటూ మా అన్నము ఉంది మాకి. ప్రీతి ఉంది, వీటిపైన ప్రీతి ఉంది మాకి. మేము పొద్దున వచ్చిన తక్షణమే అంతా ఒక రౌండ్ మాట్లాడించుకొస్తాను నేను. అన్నీ వచ్చి నిలుచుకుంటావి మాట్లాడిస్తాము, అంతా మాకి ఉంది. సావిత్రమ్మ పెద్ద కుమారుడు కూడా జూలో డ్రైవర్గా పనిచేస్తారు. తన తల్లిని చూస్తుంటే గర్వంగా ఉందంటున్నారు శశిధర్. అంటే పబ్లిక్ వచ్చి అడుగుతారు కదా, అప్పుడు నేను వాళ్ళకి రెస్పాన్స్ చేయడానికి నాకు కూడా ఇష్టమవుతుంది, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. అంటే వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ 90% జూకి వచ్చేవాళ్ళు అడుగుతారు, ఇలా మీ అమ్మ ఇలా పిల్లల్ని చూసుకుంటారు, మీకు ఎలా ఉంటుంది అని. నేను అప్పటి ఇంకా చూస్తూ ఉంటాను కదా మా అమ్మని, నాకు తెలుసు. నేను కూడా అప్పుడప్పుడు పోయి మా అమ్మ దగ్గర చూసుకొని వస్తా ఉంటే ఓకే, నాకు ఇష్టం అవుతుంది. జంతువుల పిల్లలు కోలుకోవడంలో సావిత్రమ్మ కీలకంగా మారారని జూ డాక్టర్లు చెప్పారు. సావిత్రమ్మ కూడా జూ కీపరు. సో ఇక్కడ వచ్చి అన్ని కేజెస్ క్లీన్ చేసేది, లేకపోతే కబ్స్, రెస్క్యూడ్ కబ్స్, లెపర్డ్ కబ్స్, రెస్క్యూడ్ టైగర్ కబ్స్ అవన్నీ వస్తే హ్యాండ్ రేర్లో తను కూడా పార్ట్. ఇంకా వేరే కిచెన్ యాక్టివిటీస్లో కూడా అది రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ టోటల్ 6 to 8 మెంబర్స్ జూ కీపర్స్ ఉన్నారు తనతోనే. సో వాళ్ళు కూడా జూ నుంచి ఏదైనా ప్రాణి లేకపోతే సఫారీ నుంచి ఎక్కడైనా సిక్ యానిమల్ వస్తే ఇక్కడ పెట్టుకుంటాం మేము కొన్ని రోజులు. ఆపరేషన్ చేసిన తర్వాత లేకపోతే చాలా సిక్ ఉంటే ఇక్కడే పెట్టుకుంటాం జూ హాస్పిటల్లో. సో అప్పుడు వాళ్ళు దాన్ని కరెక్ట్గా చూసుకుంటారు. ఇంకా ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉన్నాయి, దానికి ఫీడ్ వేస్తారు, దాన్ని చూసుకుంటారు. వాళ్ళు కూడా సావిత్రమ్మతో హ్యాండ్ రేర్ చేయడానికి వాళ్ళు కూడా మేజర్ రోల్గా ప్లే చేస్తారు. 1800 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ జూలో పులులు, సింహాలు, చిరుతపులులతో పాటు ఏనుగులు, ఎలుగుబంట్లు, ఇంకా ఎన్నో రకాల జంతువులున్నాయి. అంటే యాక్చువల్గా అయితే మేము హైదరాబాద్లో జూ చూసినప్పుడు అంత లాట్ ఆఫ్ యానిమల్స్ అవి అంత ఇదిగా లేవు. బట్ ఇక్కడ అయితే చాలా బాగున్నాయి అండ్ హెల్దీగా ఉన్నాయి అండ్ చాలా పెద్ద జూ ఇది. ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వస్తే. ఖచ్చితంగా యానిమల్స్ అన్నీ బాగా యాక్టివ్గా ఉంటాయి, చూడటానికి ప్లెజెంట్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే సఫారీ చూసాను, సఫారీలో రోడ్ మీదే లయన్స్, టైగర్స్ అన్నీ తిరుగుతున్నాయి. మేమంతా ఫొటోస్ తీసుకున్నాం, బాగా ఎంజాయ్ చేసాం సఫారీ రైడ్ అంతా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం అంతా. బయోలాజికల్ జూ ఇక్కడ ఫేమస్ అని తెలిసింది, సో యానిమల్స్ ని చూద్దామని వచ్చాను. టైగర్ యానిమల్ చూసాము, నెక్స్ట్ జిరాఫీస్, నెక్స్ట్ మంకీస్, ఆల్ టైప్ ఆఫ్ యానిమల్స్. చాలా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. We feel happy here. అయితే ఈ జూలోని వైల్డ్ సఫారీలో ప్రస్తుతం జంతువులకు తగినంత చోటు లేకపోవడంపై సావిత్రమ్మ ఆందోళనగా ఉన్నారు. బేజారైతుంది, అప్పుడు బేజారైతుంది. ఎంసీసీకి అయ్యేలే, ఇక్కడే పెట్టుకుంటే ఇంకొస్తాయి కదా, అవుట్లోకి జాగా లేదు కదా అని చెప్పేసి అక్కడ ఇస్తాం. మేము పోతాం అప్పుడప్పుడు పోయి అన్నిటిని మాట్లాడుచుకొస్తాం. ఉజ్జుతాయి వచ్చి కొట్టుకుంటావి, సుడి ఇట్లు చేస్తాయి మేమేమన్నా పోతే.